స్వామి శరణమయ్యప్ప. వెల్కమ్ టు శబరిమల అప్డేట్స్ ఛానల్. స్వాములు, ఈరోజైతే మీకు ఒక శబరిమల అయ్యప్ప సన్నిధానంలో ఉండే ఒక జలపాతం అనేది ఉంది, వాటర్ ఫాల్. అయితే ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళే దారి ఏటో మీకు ఇప్పుడు చూపిస్తాను. చాలా బాగుంటుంది. మన అయ్యప్పలు శబరిమల వచ్చి ఇడుముడు తీసుకున్నామా వెళ్ళిపోయామేటట్లు ఉంటారు, కానీ ఎవరూను ఆ జలపాతానికి అయితే వెళ్ళరు. కొంతమంది అయితే వెళ్తారు. దాని రూట్ ఏంటంటే చూస్తున్నారు కదండి, ఇక్కడ 108 మెట్లు కనిపిస్తున్నాయి కదా, ఇదే పులిమేడు మార్గం కూడా అంటారు. ఈ 108 మెట్లు ఫస్ట్ ఎక్కుకుంటూ వెళ్ళిపోవాలండి. ఈ 108 మెట్లు పైకి ఎక్కిన తర్వాత అండి సన్నిధానం అనేది ఇలాగ ఉంటుంది. ప్రజెంట్ భక్తుల రద్దీ కూడా ఎక్కువగానే ఉందండి. ఈ 2-3 డేస్ బిఫోర్ అయితే కొంచెం ఖాళీగానే ఉండేది, కానీ ఇంకా ఉండుండి కొలది వచ్చే కొలది ఇంకా భక్తులు వస్తూనే ఉన్నారు. చాలా రద్దీ ఎక్కువైపోయింది. ఇది కూడా గమనించగలరు. డిసెంబర్లోనైతే ఎక్కువగా రద్దీగా ఉంటుందండి. ఇప్పటికీ మనం 30 స్టెప్స్ 40 స్టెప్స్ ఎక్కాం. ఇంకా ముందుకు వెళ్ళాలి మనం. చూస్తున్నారు కదా, ఈ మెట్లని 180 మెట్లు ఉంటాయండి. 108 మెట్లు అంటారు. ఈ మెట్లు ఎక్కిన తర్వాత తిన్నంగా ఒక రూట్ వస్తుంది. ఇదంతా జ్యోతికి ఇక్కడ స్టే అవ్వడానికి కట్టారండి అప్పుల్లోని, కానీ నాట్ యూజువల్. ఎవరు స్టే అవ్వరు ఇక్కడ. ఈ మెట్లకి లెఫ్ట్ సైడ్లోని ఓపెన్ ఏరియా ఉంటుందండి. దీన్ని ఓపెన్ విరి కూడా అంటారు. మనం ఇక్కడ నుంచి అయితే మాల్కాపురం టెంపుల్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. అది వ్యూ పాయింట్ చూపించడానికి అయితే ఇప్పుడు వెళ్తున్నాను. ఇదేనండి మాల్కాపురం టెంపుల్. చూసారు కదండి భక్తులు ఎలాగున్నారో. ఇది కూడా ఫస్ట్ నేను కూడా లాగా చూడడం అండి ఫస్ట్ టైము. ఓకే, ఇంకా పైకి వెళ్దాం. ఎలా ఉంది అది కూడా చూసి వద్దాం. నూట 108 మెట్లు అయితే ఎక్కేసానండి. చూసారు కదండి, అది సన్నిధానం. పైనుంచి చూస్తే ఇలా ఉంటుంది. ఇంకెలా పోతూ ఉండాలా. మినిమం ఒక 200 మీటర్స్ ఉంటుంది అనుకుంటాను. 200 మీటర్ తర్వాత అదే ఈ రూట్ అనేది పులిమేడు అని చెప్పేసి అంటారు కదండి. పులిమేడు నుండి వచ్చే భక్తులు ఈ రూట్ నుంచే కిందకి వస్తారు. ఆ ఎదురుగా కనబడుతున్న కొండేనండి పులిమేడు. అక్కడి నుంచి వాటర్ వస్తుంది, జలపాతం బాగుంటుంది. ఇప్పుడు మనకు ఎదురుగా ఒక కొండ కనిపిస్తుంది కదండి, అది ఇక్కడ నుంచి అయితే జ్యోతి దర్శనం అనేది బాగా జరుగుతుందని చెప్పేసి ప్రతి స్వాములు ఇక్కడే వచ్చి ఇక్కడ స్టే అవుతారండి. ఇక్కడే బయట టెంట్లు అన్నీ వేసుకొని ఇక్కడే ఉండిపోతారు ముందు రోజు వచ్చి. ఆ ఎదురుగా కొండ కనబడుతుంది కదండి, అక్కడేనండి జ్యోతి అనేది దర్శనం ఇస్తారు. వీ షేప్ ఒకటి కనిపిస్తుంది కదండి మధ్యలో, అక్కడ ఇస్తారు. ఆ వీ షేప్లోనని జ్యోతి దర్శనం అనేది కనిపిస్తుందండి. ఇది మాగుంటి అయ్యప్ప నిలమి అని చెప్పేసి పెద్ద షెడ్ అండి. ఆ రోజు వచ్చే భక్తులు కూడా ఇక్కడ ఎక్కువ మంది స్టే అవుతారు. ఇక్కడ ఫ్రీగా అవుతుంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్. చాలామంది పడతారు దీంట్లోని. మనకి ఎప్పుడైనా భక్తుల రద్దీ ఎక్కువైనప్పుడు ఆప్షన్ అయితే ఇదేనండి బెస్ట్. ఫ్రీ కాస్ట్. షాప్ అయితే 20 రూపాయలు. ఈ వాటర్ ట్యాంకులు ఎంత కనిపిస్తుంది కదండి, ఇదంతా శబరిమల సన్నిధానంలో ఉన్న ప్రతి దానికి ఇదే వాటర్ ఉపయోగిస్తారండి. మనకి వాటర్ అనేది ఈ ట్యాంకుల నుంచి వస్తుంది. ఇటువైపు దారి అయితే మాల్కాపురం టెంపుల్ నుంచి అయితే బ్యాక్ సైడ్ నుంచి రావచ్చండి. ఇదైతే 108 మెట్ల వైపు నుంచి రావచ్చు. అయితే మనం ఇలాగ తిన్నంగా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. అదేనండి పులిమేడు రాస్తా రోడ్డు. అదే రోడ్డు మీద అలా వెళుతూ ఉండాలి. ఇక స్వాములు అయితే పులిమేడు నుంచి వస్తున్నారండి నడుచుకుంటూ కొండ మార్గాన. ఇది పులిమేడు వెళ్ళే దారి అండి. చూసారు కదండి, మనం పులిమేడు పై వరకు ఇలాగ ఉంటుంది రూట్ అనేది. ప్రజెంట్ అయితే ప్రభుత్వం లైట్లు కూడా ఏర్పాటు చేసింది.
అనుకోకుండా రాత్రిపూట ఎవరైనా ఉండిపోతే స్వాములు వాళ్ళని రక్షించడానికి లైట్లు అనేది కూడా పెట్టారు. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదండి. కానీ మనం వర్షాలకే ఆ జర్నీ అనేది ఆఫ్ చేశారు. పెద్దపాడు నుంచి నెక్స్ట్ పులిమేడు జర్నీ అనేది ఆఫ్ చేశారు. ప్రజెంట్ అయితే కొనసాగుతుంది. వర్షాలన్నీ ఆగిపోయినాయి. ఎండాకాలం ఎండలు వస్తాయి. ఇంకొక జస్ట్ ఒక 50 మీటర్స్ అండి. 50 మీటర్స్ తర్వాత మనం అనుకున్న జలపాతం అనేది దగ్గరలోకి వచ్చేస్తుంది. ఇక్కడ ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఉంటుందండి. అదే లాస్ట్ మనకి శబరిమల లాస్ట్ పాయింట్. అయితే అక్కడ నుంచి మనం పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. కానీ ప్రజెంట్ అయితే మనకి ఇప్పుడు పర్మిషన్ ఎవరు. ఎప్పుడైనా సరే పర్మిషన్ ఇచ్చినప్పుడు మాత్రం ఆ పులిమేడు అనేది చూపిస్తాను. ఇది కూడా అండి దగ్గరికి వచ్చామండి. ఆ పిల్లలు అయితే అక్కడికి వెళ్ళి వస్తున్నారు. అయితే ఇక్కడ వరకు ఏనుగులు పులులు అనేవి వస్తాయంటండి. ఇక్కడ ఇద్దరు చూసారు కదండి షెడ్ ఎదురుగా. అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అది ఫారెస్ట్ వాళ్ళది లాస్ట్ పోస్ట్ అండి ఇది. వీళ్ళు ఏం చేస్తారంటే రానీయకుండానే వీళ్ళ దగ్గర ఫైర్ బాంబ్స్ అనేవి ఉంటాయి. వాళ్ళు అవి పీల్చి అవి ఇటువైపు రానీకంటే చూస్తూ ఉంటారు. వాళ్ళ డ్యూటీ అదే. అలాగే విలువాడ నుంచి వచ్చే భక్తులకి టోకెన్స్ అనేది ఇస్తారు పైన. అది కిందన తీసుకుంటారు. ఆ టోకెన్స్లో ఒకటి తక్కువ వచ్చినా సరే వీళ్ళు రాత్రి అయినా సరే 12 అయినా సరే పైకి మాత్రం తప్పకుండా వెళ్తారు వాళ్ళని తీసుకురావడానికి. ఈ పోస్ట్ ఉంది కదండి. ఈ పోస్ట్కి లెఫ్ట్ సైడ్లోనే జలపాతానికి దారి. చాలా బాగుంటుందండి. నేను ఇదైతే సెకండ్ టైం రావడానికి ఇది ఈ జలపాతానికి. ఎంతోమంది స్వాములు వస్తారు కానీ దీంట్లోనైతే 1% 2% స్వాములు ఇటువైపు వస్తారు ఈ జలపాతానికి. మిగతా స్వాములు ఎవ్వరు రారు. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ వచ్చినట్టు ఇటుమూలు తీసుకున్నామా పారిపోయామా కిందకి పంబాకి అన్నట్లుగా వెళ్తారు. ఇదిగో చూస్తున్నారు కదా వాళ్ళు ఎదురుగా వచ్చిన వాళ్ళంతా ప్రతి ఒక్కరూ జలపాతంలో స్నానం చేసి వస్తున్న వాళ్ళే. ఇక్కడ మెయిన్ ఏంటంటే జలగలు ఉంటాయండి. చూసుకొని రావాలి. మనకి అది ఎప్పుడు ఖర్చు ఉంటుందో మనకి కూడా తెలీదు. వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చినారండి. జలపాతం అనేది చాలా బాగుంటుందండి. చూశారు కదండి. ఈ వేవు కూడా బాగుంది చూడడానికి కూడా. నా ఏరియా అడవిలో జలపాతం అంటే మామూలు ఎవరు లేరు అనుకుంటానండి. నేను ఒక్కడనే వెళ్తున్నాను. ఇక్కడ కలిసిగట్టుగానే రావాలండి. ఉన్నారు స్వాములు చాలామంది ఉన్నారు. ఎవరు లేరు అనుకున్నాను. అది ఫైర్ పోస్ట్ ఇది ఫారెస్ట్ పోస్ట్ ఉంది కదండి. అక్కడ నుంచి మినిమం 100 మీటర్ నడవాలి. 100-150 మీటర్స్ వచ్చేసాం. నాకైతే చాలా బాగా నచ్చిందండి. క్లైమేటు నెక్స్ట్ ఈ అడవి ఇంత పెద్ద పెద్ద చెట్లు బాబా మైండ్ బ్లాక్ అండి. వచ్చామండి దగ్గరికి వచ్చాము. వినిపిస్తుంది కదా ఆల్రెడీ వాటర్ సౌండ్ అనేది. అనిపిస్తుంది కదండి ఎదురుగా ఉన్న వాటర్ ఫాల్ అదే. ఇప్పుడు ప్రజెంట్ అయితే చిన్నదారి వస్తుంది. చూసారు కదండి. ఇదేనండి మనం
చెప్పిన వాటర్ ఫాల్ చాలా బాగుంటుంది ఇక్కడ. ఇక్కడ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. ఇలాంటి చూడలేని ప్రదేశాలు కూడా చూపిస్తానండి. ఉంటాడు మరి. స్వామియే శరణమయ్యప్ప. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.